బైబిల్లో పడిగిన ఏడు మాటల్లో 3వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చదువు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిశువుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం. దేవుడి దీవించు. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవ ఇదిగోన తండ్రి, మధ్యకాల సమయంలో ప్రభువా ఇంతవరకు నాయన నువ్వు నడిపించిన విధానమును బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా సిలువలో పలికిన 7 మాటల్లో ప్రభువా 2 మాటలు చెప్పడానికి ఎంత కృప చూపించావు దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగోన తండ్రి 3వ మాట కొరకు ప్రభువా మహిమపరిచి నేను సిద్ధపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో కుమార్తె ప్రభువా నీ వాక్యమునకు ప్రభువా అయ్యా చెప్పుచుండగా ప్రభువా నాయన నీ జ్ఞానమును దయచేయండి ప్రభువా. జ్ఞానము కలిగి క్లుప్తంగా వివరించడానికి కృప చూపించండి ప్రభువా. ఈ సమయంలో ప్రభువా నీ ధైర్యంతో నింపమని అడుగుచున్నాను దేవా, సహాయం చేయండి. మహిమ మీరు పొందుకోమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ముందుగా దేవుని నామానికి వందనాలండి. మనకి ఇచ్చిన అవకాశం బట్టి దైవ సేవకులైన ఆత్మీయ తల్లికి, ఆత్మీయ తండ్రికి నా వందనాలు. కూడి ఉన్న సంఘస్థులందరికీ నా వందనాలండి. సిలువ మీద ఎన్ని మాటలు పలికారండి? ఆ 7 మాటలలో కూడా మొదటి 3 మాటలు కూడా మనుషుల గురించి పలికినవి. మొదటి మాట క్షమాపణ గురించి, 2వ మాట రక్షణ గురించి, మరి 3వ మాట బాధ్యత. మనం ఇప్పుడు 3వ మాట గురించి ధ్యానిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనందు ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి మాటల ప్రకారంగా చూసుకుంటే దేవునికి తన తల్లి పట్ల ఉన్న బాధ్యత కనిపిస్తుంది. దేవునికి తన తల్లి పట్ల ఉన్న ప్రేమ, విధేయత, ఆప్యాయత మనం చూడగలం. యేసు ప్రభు వారు దేవుడైనప్పటికీ ఆయన తన తల్లి మీద ఉన్న బాధ్యతను మర్చిపోలేదండి. అలాగే మనము కూడా మన తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను మర్చిపోకూడదు. సీనాయి పర్వతం మీద మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలలో కూడా 5వ మాట తల్లిదండ్రుల గురించి ఉంటుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 16వ వచనం. నీ పరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకు. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. మన దేశంలో మనం దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలండి? మన తల్లిదండ్రులను సన్మానించాలి. యోహాను శిష్యుడు యేసుప్రభు వారి దగ్గర ఉండడం వల్ల ఆయనకు ఆదరణ కలిగింది. ఆదరణ కలిగినందుకు తన తల్లి అయిన మరియమ్మ గారిని యోహానుకు అప్పగించాడు. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు, ఏంటది? ఎందుకు యోహానుకు మాత్రమే అప్పగించను? మిగతా 11 మంది శిష్యులు కూడా ఉన్నారు కదా. ఎందుకంటే యోహాను మీద దేవునికున్న నమ్మకం, ఆ నమ్మకం వల్ల దేవుడు యోహానుకు తన తల్లి అయిన మరియమ్మ గారిని అప్పగించను. వృద్ధురాలైన తన తల్లిని యోహాను ప్రేమ ఆప్యాయలతో, ప్రేమనురాగాలతో చూసుకోగలడని దేవుడు నిశ్చయంగా నమ్మి యోహానుకు తన తల్లి అయిన మరియమ్మ గారిని అప్పగించెను. మన నీతి నిజాయితీని బట్టి దేవునికి మన మీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి మనం అందరం నీతి నిజాయితీతో ఉంటున్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి.
ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో అన్నది చూద్దాం. నేను దీని గురించి ఒక 4 మాటలు చెప్తాను. మొదటిది లోబడి ఉండుట, రెండవది బాధ్యత, మూడవది విధేయత, 4 నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎలా లోబడి ఉండాలి? తల్లిదండ్రుల పట్ల మనం ఎలా లోబడి? చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచే మన తల్లిదండ్రుల పట్ల మనము లోబడి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి లోబడి మన తల్లిదండ్రులకు కూడా మనం లోబడి జీవించాలి. రెండవది బాధ్యత. మనం ఎలా బాధ్యతతో ఉండాలి? ఎదిగిన తర్వాత మనము మన తల్లిదండ్రుల పట్ల బాధ్యతతో ఉండాలి. ప్రేమానురాగాలు జీవితకాలము వాళ్ళపై కురిపించాలి. బాధ్యత చేయాలన్న మనసు మనకు లేకుండా ఎన్ని చేసినా ఎంత చేసినా ఉపయోగం ఉండదండి. మనకు ఆ బాధ్యత చేయాలనే మనసు మనకు అందరికీ ఉండాలి. మూడో మాట విధేయత. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చూసుకుందాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఎలా ఉండాలని? మనం తల్లిదండ్రుల పట్ల విధేయులై ఉండాలి. ఆయన పొందిన శ్రమల వలన మనం విధేయత నేర్చుకోవచ్చని. విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షకుడు. ఇక్కడ ఆయన అంటే ఎవరండి? మన యేసయ్య. మన నిత్య రక్షణకు కారకుడు మన యేసయ్య. మరి 4వ మాట చూసుకోండి. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడగును. మన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మనకి ఏం కలుగుతుందండి? శాపం. మనము శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి మన తల్లిదండ్రులను మనము నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతతో వాళ్ళని చూసుకోవాలి. అలా బాధ్యత చూసుకునే వాళ్ళకి సమృద్ధిగా మెలుగు చేయను అనేసి దేవుని వాక్యం చేస్తుంది. ఇక మనం ఏం చెప్పుకున్నాం? అంటే లోబడి ఉండాలి. ఎలా లోబడి ఉండాలి? ఎప్పుడు లోబడి ఉండాలంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి మనము లోబడి ఉండాలి. మరి రెండవ మాట బాధ్యత. మనము బాధ్యతతో కలిగి ఉండాలి. మూడవ మాట విధేయత. దేవుని యందు తల్లిదండ్రులకు విధేయత కాదు, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయ పట్ల బాధ్యతతో వహించాలి. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించునుగా. ఆమేన్. సర్వోన్నతుడా, సజీవుడైన మా దేవానికి స్తోత్రములు ప్రభా. ఈ కొద్ది మాటలు ప్రభా నా నోటి ద్వారా తండ్రి మా సంఘం అందరికీ తెలియజేసినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. నీవు నాకు సహాయములు దయచేసి నీ ధైర్యము నన్ను నడిపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మా ప్రియ పరలోకపు తండ్రి. ఏటి నల్ల